చెత్త నుండి సంపద తయారీ కేంద్రం పునర్ప్రారంభం. ఎస్డబ్ల్యూపీసీ ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాసరావు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పునర్ప్రారంభించినట్టు కార్యదర్శి పిడుగు పాండురంగారావు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో గల చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా వాకలపూడి గ్రామ మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ, చెత్త నుండి సంపద కేంద్రం ద్వారా ఎరువులు తయారు చేసుకోవచ్చని, తద్వారా పంచాయతీకి డబ్బు ఆదా చేసుకోవచ్చని, సంవత్సర కాలంలో చెత్త నుండి సంపద తేవడం జరిగిందని, ₹1,00,000 వరకు ఆదా చేయడం జరిగిందని, ఇది శుభపరిణామమని తెలిపారు. దీనికి సహకరించిన పంచాయతీ కార్యదర్శి పాండురంగారావుకి, అలాగే సంబంధిత అధికారులకు, ముఖ్యంగా శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈవో పాండురంగారావు మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా మూసి ఉన్న చెత్త నుండి సంపద కేంద్రాన్ని మళ్లీ ప్రారంభించడం జరిగిందని, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రూరల్ ఎమ్మెల్యే నానాజీ సహకారంతో మరింత ముందుకు వెళ్తామని తెలిపారు. అనంతరం కేంద్రంలో మొక్కలు నాటారు. ముందుగా చెత్త నుండి సంపద ఎలా పొందవచ్చు అనే విషయాన్ని పలువురు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డి నాగేంద్ర కుమార్, గ్రేడ్ 5 సెక్రటరీలు పి సుబ్రహ్మణ్యేశ్వరి, వెల్ఫేర్ అసిస్టెంట్ కామేశ్వరి, మాజీ ఎంపీటీసీలు వెలగ రామకృష్ణ, మండా సింహాద్రి, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు గంటా ప్రసాద్, మంజునాథ్, విద్యా కమిటీ చైర్మన్ కుండల మణికంఠ, మాజీ వార్డు సభ్యులు దడాల విజయ్ కుమార్, సంపద తయారీ కేంద్ర నిర్వాహకుడు మాతా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు వరకు సుమారు 15 రోజుల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాకలపూడిలో ఈ వెర్మీ కంపోస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే ఉందో ఆ యూనిట్ని 2015లో మొదలుపెట్టడం జరిగింది. కొన్ని కారణాల వల్ల గడిచిన 5 సంవత్సరాల్లో ఈ ప్లాంట్ ఒక విధంగా మూలన పడినట్టు మనం భావించవచ్చు. మన ఇప్పుడు ప్రజెంట్ సెక్రటరీ గారు మిత్రులు శ్రీ పాండురంగారావు చొరవతో మళ్ళా ఈ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ వెర్మీ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే ఉందో అది మళ్ళా పునఃప్రారంభోత్సవం చేసుకుంటూ ఉన్నాం. అది కూడా గాంధీ గారు జయంతి రోజైన అక్టోబర్ 2వ తారీఖున పురస్కరించుకుని ఈ వెర్మీ కంపోస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే ఉందో అది పునఃప్రారంభించుకుంటున్నాం. ఈ సందర్భంగా మా ఈవో గారు నేను కోరుతుంది ఒకటే, రాబోయే కాలంలో ఈ వెర్మీ కంపోస్ట్ తయారీ కేంద్రాలు జిల్లాలో చాలా గ్రామాల్లో ఉన్నాయి. కానీ మా గ్రామం ఒక పైలట్ ప్రాజెక్టుగా నెంబర్ 1 ప్లేస్లో నిలబడాలని, దానికి ఆయన తగిన విధంగా కృషి చేయాలని, అందుకు సంబంధించిన సహాయ సహకారాలు సెక్రటరీ స్టాఫ్తో పాటు కూడా మా మాజీ ప్రజాప్రతినిధులు అన్ని విధాలా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే రాబోయే కాలంలో ఇందాక మేడం గారు పేరు మర్చిపోయాను, కామేశ్వరి గారు చెప్పారు, ఒక 2 tons 2000 కేజెస్ మనం సప్లై చేసి 2000 కేజెస్ మనం సప్లై చేయడానికి ఈ యొక్క ప్లాంట్ని ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగితే మనం పంచాయతీ డైరెక్ట్గానే ఒక బిజినెస్ అంటే ఎంటర్ప్రెన్యూర్గా మారే అవకాశం ఉంటుంది. అది మనకి లక్ ఏంటంటే మనకి దగ్గరలోనే కడియ నర్సరీస్ ఉన్నాయి. సో మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే వచ్చి పట్టుకెళ్ళిపోతారు. రాబోయే కాలంలో 2 టన్నులు వెర్మీ కంపోస్ట్ అవుట్పుట్ ఇచ్చే విధంగా ఈ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ అభివృద్ధి చెందించాలని మా ఈవో గారిని కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ వెర్మీ కంపోస్ట్ ద్వారా పంచాయతీకి ఇప్పటికే సుమారు ₹1,00,000 అంటే చెత్త నుంచి సంపద సృష్టి అనే దానికి నిర్వచనం మరి ఇవాళ మన కళ్ళెదురుకొని కనపడుతూ ఉంది. ఈ చెత్త ఎందుకు పనికిరాని చెత్త నుంచి ఈరోజు ఈ వాకలపూడి గ్రామ పంచాయతీలో ఈ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ నుంచి సుమారు ₹1,00,000 పంచాయతీకి ఆదాయంగా లభించిందంటే మనం నిజంగా దీని మీద దృష్టి పెడితే, అన్ని పంచాయతీలు దృష్టి పెడితే ఖచ్చితంగా కోట్ల రూపాయల్లో ఈ స్థానిక సంస్థలకు ఆదాయం సమకూరుతుందని నేను భావిస్తున్నాను. రాబోయే కాలంలో ఈ వెర్మీ కంపోస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని మరింత అభివృద్ధి చెందించే విధంగా రాబోయే కాలంలో జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఈ యూనిట్ నిలిచే విధంగా మా పాండురంగారావు తగిన కృషి చేస్తారని భావిస్తూ ఇంత మంచి కార్యక్రమం టేకప్ చేస్తున్న పాండురంగారావుకి అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే 1, 2, 3, 4 సెక్రటరియట్ స్టాఫ్స్ ఎవరైతే ఉన్న సెక్రటరీస్ అండ్ అదర్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా సహచర ప్రజాప్రతినిధులు, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన శానిటేషన్ సిబ్బందికి పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామ పంచాయతీలో స్వచ్ఛతా హీ సేవ అనేటటువంటి ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమానికి ప్రతిరోజు ఇచ్చేటటువంటి ఈవెంట్స్ని నిర్వహించుకుంటూ గ్రామంలో అవగాహన కార్యక్రమాలు, గ్రామంలోతో పాటు గ్రామస్తులతో పాటు స్కూల్లోని విద్యార్థులందరినీ కూడా ఈ కార్యక్రమం పట్ల
ఉత్సాహవంతులను చేస్తూ వాళ్ళకు కూడా పోటీలు నిర్వహించి వాళ్ళని కూడా ఇందులో భాగస్వాములను చేస్తూ వాళ్ళకి ప్రోత్సాహకాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఈరోజు జిల్లా పరిషత్ స్కూల్లో జరిగినటువంటి కార్యక్రమంలో పంపిణీ చేయించడం జరిగింది. అలాగే ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని ముగింపు కార్యక్రమంగా ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా పంచాయతీ అధికారి సిఈఓ గారు, అలాగే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు మొదలైన వారి సూచనలు సలహాల మేరకు వాళ్ళ ప్రోత్సాహంతో ఈరోజు ఈ గ్రామ పంచాయతీలో ఎస్డబ్ల్యూపీసీ షెడ్ని తిరిగి మళ్ళీ రీఇనాగరేట్ చేసుకోవటం, అంతేకాకుండా రీఇనాగరేషన్తో పాటు ఈరోజు ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల సహకారంతో చేపట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మేమందరం సంతోషంగా భావిస్తున్నాం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ గ్రామంలో పూర్తి సంపూర్ణ సాధించినటువంటి గ్రామంగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దుతామనేది వీళ్ళందరి సమక్షంలో మేము మీకు తెలియజేస్తున్నాం. ఈ సహకారాన్ని నాకు అందిస్తానికి ముందుకు వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని ముగించడం జరిగింది.